కళ్యాణం జరిగిందనమాట. సో, అదైతే చాలా బాగా జరిగింది. అండ్ ఇవాళైతే కళ్యాణం ఎలా చేసాం, ఫుడ్ ఏంటి అవన్నీ బ్లాగ్‌లో చూడండి. సో, ఇది ఇలా ఆరెంజ్ అండ్ గ్రీన్ బార్డర్ శారీ కట్టుకున్నాను. సో, ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు ఈ శారీ అయితే గిఫ్టెడ్ బై మా అక్క అనమాట. సో, నా వెడ్డింగ్ టైంలో పెట్టింది. సో, ఎన్ని సార్లు కట్టుకున్నా కొత్త ఫీలింగే వస్తుంది. అండ్ వచ్చేసి ఇలా ఎంట్రీ అనమాట కమ్యూనిటీలో అయితే. సో, ఫస్ట్ రాగానే మనకి జై శ్రీరామ్ అని ముగ్గేశారు. సో, ఇది క్లబ్ హౌస్‌లో రిసెప్షన్ ఏరియా అనమాట. సో, దీని నుండి మనం లెఫ్ట్ తీసుకుంటే మనకొక మినీ బ్యాంక్వెట్ హాల్ లాగా ఒక చిన్న ఫంక్షన్ హాల్‌లా ఉంటుంది. సో, దాంట్లో డెకో చేశారనమాట. సో, చాలా క్యూట్ అండ్ నీట్‌గా చేశారు. సో, స్వామివారిది. సో, కమ్యూనిటీలో జరుగుతున్న ఫస్ట్ టైం పూజ అయితే వినాయక చవితి అయింది. లైక్ అప్పుడు అసలు 10% కూడా లేరనమాట. ఎవ్వరు రాలేదు అప్పటికి. అది ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ అనుకోండి. సో, ఇప్పుడైతే ఒక 20, 30% అయితే వచ్చారు చాలామంది. సో, అలా అందరం ఫామ్ అయ్యి ఇలా ఒక మన ఫస్ట్ రామనవమి సెలబ్రేట్ చేద్దాం ఈ ఇయర్‌లో అని అలా సెలబ్రేట్ చేశామనమాట. సో, ఫస్ట్ వెళ్ళగానే మనకిలా మొత్తం గౌరమ్మని చేసి ఇచ్చారనమాట. సో, వాళ్ళే పసుపు, కుంకుమ, బియ్యం, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అండ్ బనానా ఇలా అన్నీ వాళ్ళే రెడీ చేసి ఇచ్చారు. నేనేం తీసుకెళ్ళలేదు. మనం ఓడి బియ్యం అవి తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళొచ్చు. సో, అలా తీసుకెళ్ళాననమాట. సో, అదొక ఫస్ట్ టైం నాకైతే లైక్ మా అత్తమ్మ వాళ్ళు లేరు, మమ్మీ వాళ్ళు కూడా లేరనమాట. నేను, సాయి, వేణు ముగ్గురమే ఉండే అప్పుడు. సో, ఇలా కమ్యూనిటీలో వచ్చి పూజ చేసి ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటే నాకైతే నిజంగా ఐ ఫీల్ లైక్ ఒక అబ్రాడ్‌లో ఉండి జరుగుతున్నట్టే అనిపించింది. ఎందుకో తెలీదు అలాంటి వైబ్స్ వచ్చాయన్నమాట. సో, కొత్త కదా! అందరూ కొత్తగా అని వీళ్ళని చూడడం ఫస్ట్ టైం అనమాట. లైక్ ఎప్పుడు అసలు ఇంతమందిని కలవలేదు. కమ్యూనిటీలో అంటే ఇప్పుడిప్పుడు లైక్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అలా అయితే పూజ మంచిగా నేను, సాయి కలిసి ఇద్దరం చేసేసామనమాట. ఆ రోజు వర్క్ డే కాబట్టి సో, వేణుకి కుదరలేదు. సో, మార్నింగ్ రాలే. లైక్ మళ్ళీ మిడిల్‌లో జాయిన్ అయ్యాడు. హాయ్ అండి. అలాంటి నక్షత్రం వాళ్ళ ఇంట్లో వాళ్ళ సంవత్సరం వాళ్ళ మాసం వాళ్ళ ఎక్కువ సో, పూజ స్టార్టింగ్ అయితే గణపతి పూజ స్టార్ట్ చేసి ఇంక గౌరమ్మ పూజ అన్నీ చేయించాక ఇంక అక్కడ కలశం పూజ అవన్నీ చేసేసి లైక్ దాని నీళ్ళు మాకు చల్లారనమాట. సో, దాని తర్వాత అమ్మవారికి ఇంకా స్వామివారికి జీలకర్ర బెల్లం అండ్ కళ్యాణం అదంతా జరిగిపోయింది. సో, అలా ఫస్ట్ ఇలా బాసింగాలు అవన్నీ కట్టేసి మంచిగా కళ్యాణం చేస్తారనమాట. సో, అది సో, అండ్ అలా రాముల వారి కళ్యాణం అయితే అయిపోయింది. సో, కళ్యాణం అయ్యాక ఇలా రాముల వారిని, అమ్మవారిని చూస్తూ జంటగా లైక్ కపుల్‌గా ఓడిబియ్యం పోయించారనమాట. సో, కళ్యాణం అయ్యాక ఇలా స్వామివారికి మంచిగా పూలతో అలంకరించారనమాట. సో, అలా ఒక ఇద్దరి మండపంలా కలిపి అన్నట్టు. సో, అలా చూడండి మా కమ్యూనిటీ రాముల వారు ఎంత ముద్దుగున్నారో. సో, దాని తర్వాత అందరం వచ్చి ఇలా స్వామివారికి పూలు, అక్షంతలు అన్నీ లైక్ వేస్తూ వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నామన్నమాట. సో, అలా మా రాముల వారి కళ్యాణం
ఇన్ మా కమ్యూనిటీలో ఇలా జరిగింది. అండ్ దీని తర్వాత వచ్చేసి ఫుడ్ సెక్షన్ అనమాట. సో, లంచ్ కూడా పెట్టారు. సో, ఇలా కమ్యూనిటీస్‌లో నాకు ఇలా ఫెస్టివల్స్‌కి అందరం కలుస్తాం అనిపిస్తుంది. సో, ఇలాంటి ఈవెంట్స్ అందరం కలుసుకొని చేస్తే లైక్ అప్పుడప్పుడు మీట్ అవ్వచ్చు కదా! సో, అలా అయితే ఇంక చాలామంది పరిచయం అయ్యారు కూడా. సో, అలా ఇంగ అందరం అక్కడ ఉన్న వాళ్ళం కలిసి స్వామివారికి, అమ్మవారికి కలిపి హారతి కూడా ఇచ్చామన్నమాట. సో, అది నెక్స్ట్ చూసి దేవదేవోత్తమాయ శాపజాత గురువరాయ భవ్యమంగళం భవ్యమంగళం పుండరీకాయ పూర్ణచంద్రవదనాయ ఖండజవాహనాయ అతులమంగళం. సో, ఫైనల్లీ అయితే రాములవారి కళ్యాణం అయిపోయింది. సో, ఇలా ఈ హాల్‌లో జరిగిందనమాట. సో, అండ్ నేను సాయి అయితే ఫుల్ కలర్‌ఫుల్ ట్రెడిషనల్ అటైర్స్‌తో చాలా బాగున్నాం కదా! సో, నాకైతే అది చాలా బాగా నచ్చింది. అండ్ ఇంక దాని తర్వాత ఫుడ్ సెక్షన్ అనమాట. సో, చెప్పాను కదా లంచ్ అని. సో, అక్కడ ఏమేమి వెరైటీస్ ఎలా పెట్టారనేది సో, చూపిస్తాను. అండ్ ఆ రోజు స్వామివారికి మెయిన్ ప్రసాదం వడపప్పు పానకం. అది అందరికీ తెలిసిందే. సో, అలా వడపప్పు పానకం ప్రసాదం తీసుకొని ఇంక లంచ్‌కి వచ్చేసామనమాట. సో, అలా ఇలా లంచ్‌లో వెరైటీస్ అయితే మామిడికాయ పప్పు హైలైట్ అని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇలా పులిహోర, పూరి, పాపడ అండ్ బెండకాయ ఫ్రై. సో, అలా అండ్ బూరె లైక్ బొబ్బట్లు కూడా ఇచ్చారనమాట. సో, చాలా ఎంజాయ్ చేసాం. ఆయన తింటూ ఉంటే నా ముందే కూర్చున్నాడనమాట ఈ క్యూట్ బేబీ బాయ్. సో, చాలా బాగున్నాడు కదా! సో, అలా క్యాప్చర్ చేశా అనమాట. సో, అలా అయితే రాములవారి కళ్యాణం అయిపోయింది. సో, దాని తర్వాత ఇంక మళ్ళీ నేను లైక్ ఇంటికెళ్ళిపోయి సో, ఇంకా మంచిగా ఈవినింగ్ అనమాట ఊరేగింపు అంటే కమ్యూనిటీలోనే ఊరేగింపు ప్లాన్ చేశారు. సో, అలా స్వామివారిని, అమ్మవారిని, లక్ష్మణుడిని అండ్ ఆంజనేయ స్వామిని తీసుకొని అలా కమ్యూనిటీ చుట్టూ మంచిగా పాటలతో, ఆటలతో ఉంది అని లైక్ ముందే గ్రూప్‌లో మెన్షన్ చేశారనమాట. సో, అలా ఇంగ ఈవినింగ్ అరౌండ్ 6 కల్లా స్టార్ట్ అయింది. సో, ఆ సెక్షన్ అనేది నేను నెక్స్ట్ కంటిన్యూలో చూపిస్తా. సో, ఇలా కమ్యూనిటీదనమాట. సో, నేను ఎప్పుడైనా కుదిరితే కమ్యూనిటీ వ్లాగ్ చేస్తాను. సో, అప్పుడు చూసేయండి. అండ్ ఇంగ ఈవినింగ్ అరౌండ్ 6 కల్లా సో, ఊరేగింపుకి అంతా రెడీ అనమాట. సో, ఇది ఫస్ట్ టైం కాబట్టి అంతా ఎవరు అంటే ప్రీ ప్లాన్డ్‌గా లేకుండా సో, లైక్ ఎక్కువ మంది అంత ఇనిషియేట్ అవ్వరు కదా! కొత్తగా కాబట్టి. సో, అలా అయితే ఇలా సింపుల్‌గా జరిగిందనమాట. సో, లైక్ మ్యూజిక్ అంటే సన్నాయి అంటారు కదా! సో, దాంతోని ఊరేగింపులా తీసుకెళ్ళాము. సో, ఇలా పల్లకి కూడా ఏం లేదనమాట. ఇలా ఒక్కొక్కరు కపుల్‌గా అమ్మవారిని ఒక్కొక్కరు తీసుకొని స్వామివారిని ఎత్తుకుంటారు. అలా లక్ష్మణుని, ఆంజనేయుడిని. సో, అలా మాకు ఈసారి కుదిరినట్టుగా అలా చిన్నగా క్యూట్‌గా రామనవమి సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి. సో, ఇంక అందరం కలిసి కమ్యూనిటీలో ఊరేగింపులాగా బయలుదేరాము. సో, అలా దాంతోని కోలాటాలు కూడా చేశామనమాట. సో, అలా సో, ఇవన్నీ ఈ వ్లాగ్‌లో చూసేయండి. సో, అలా ఆడుతూ పాడుతూ అయితే స్వామివారి ఊరేగింపు అయిపోయిందనమాట. సో, అలా ఇంగొచ్చేసాము. సో, అసలు మాకు తెలియలేదు నిమజ్జనం కూడా ఇప్పుడే అని. సో, అలా నిమజ్జనంకి అంతా ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో, అలా ఈ క్యూట్ బేబీ అయితే మంచిగా సన్నాయికి క్యూట్‌గా డాన్స్ చేస్తుందని చెప్పి క్యాప్చర్ చేశాను. అండ్ నాకప్పుడు కమ్యూనిటీలో ఫస్ట్ పరిచయమైన ఫ్రెండ్స్ కూడా అయ్యారనమాట. సో, చెప్పాను కదా ఇలాంటి ఫంక్షన్స్ అండ్ ఫెస్టివల్స్‌కే పరిచయం అవుతారని. సో, వాళ్ళు వీళ్ళే అనమాట. సో, కుదిరితే ఎప్పుడైనా వీళ్ళతో సెపరేట్‌గా వ్లాగ్ తీశాను. అండ్ ఇంకా స్వామివారి నిమజ్జనం అయిపోయాక సో, ఇలా ప్రసాదాలు పెట్టారనమాట. సో, అప్పుడు కూడా దద్దోజనం, పులిహోర, లైక్ మోతిచూర్ లడ్డు అండ్ చాలానే లైక్ ఇలా సిరా ప్రసాదం కూడా పెట్టారు. సో, అక్కడే ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది. సో, అలా తినేసి వెళ్ళిపోయామన్నమాట. సో, ఇదనమాట. సో, ఇలా మా కమ్యూనిటీలో ఫస్ట్ జరిగిన రామనవమి అయితే చాలా బాగా జరిగింది. సో, ఇంకా చేసుకోవాలని అవన్నీ మీకు చూపిస్తాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.